తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు టీవీకేకి అవసరం అయిన నేపథ్యంలో విజయ్ పొత్తు ఎవరితో అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది సార్. ఈ నేపథ్యంలో టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకొచ్చింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ టీవీకేకి మద్దతు ఇచ్చే విషయంపై మాట్లాడారు. సారీ బైట్ ప్లీజ్. తమిళనాడు పొలిటికల్ సిట్యుయేషన్ basically post election scenario. Honorable Congress President Mallikarjuna Kharge ji, LOP Lok Sabha Rahul Gandhi ji, in charge Girish Choudhary ji was there. The President of TVK, T.D. Vijay, has requested the INC for support to form a government in Tamil Nadu. INC is clear that the mandate in Tamil Nadu is for a secular government committed to protecting the constitutional letter and spirit. The INC is determined not to have the BJP and the proxies run the government of Tamil Nadu in any manner. T.D. Vijay has spoken about drawing inspiration from Perum Thalaivar Kamaraj also. Accordingly, the Congress leadership has directed the TNCC to take a final decision on T.D. Vijay's request, keeping in view the sentiments of the state reflected in the electoral verdict. That's it. సార్, ప్రజా తీర్పును గౌరవిస్తాం కాబట్టి మద్దతు ఇస్తాం టీవీకే పార్టీకి అని చెప్పి కేసీ వేణుగోపాల్ చెప్తున్నారు సార్. ఈ తీర్పును గౌరవించడం కాదు, అసలు పాయింట్ ఏం చెప్పాడు అందులో. పొలిటికల్ పాయింట్ ఏంటంటే బీజేపీ దాని ప్రాక్సీస్ ను దగ్గరికి రానివ్వము. అది ప్రజా తీర్పు గౌరవించడం. ఇప్పుడు బెంగాల్లో కూడా ప్రజా తీర్పే ఉంది. బీజేపీ కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? ప్రజా తీర్పే కదా బెంగాల్లో కూడా. అస్సాంలో కూడా ప్రజా తీర్పే. బీజేపీ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుందా? ఇవ్వదు కదా. ప్రజా తీర్పుకు ఒక ప్రాతిపదిక కాదు. స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే తమిళనాడులో సెక్యులర్ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. బీజేపీ దానితో అనుబంధంగా ఉండే ఏ పార్టీలను అధికారంలోకి రాకుండా ఉంచేందుకు కాంగ్రెస్ పార్టీ వైఖరి తీసుకుంటుంది. టీవీకే విజయ్ కాంగ్రెస్ మద్దతును అడిగారు. సో ఆ అడిగిన దానికి స్పందన ఏంటి అంటే, బేసిస్ ఏంటి అంటే బీజేపీ దాని ప్రాక్సీస్ రానివ్వకూడదు. ఇప్పుడు డిఎంకేకు వ్యతిరేకంగా పోటీ చేసి విజయ్ గెలిచాడు. సో అందువల్ల మీకు డిఎంకేతో పొత్తు స్కోపే లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం డిఎంకేతో పొత్తులో ఉంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో పొత్తులో ఉంది గనక మరి విజయ్కి మద్దతు ఇస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. తమిళనాడులో ఉన్నటువంటి సినారియో ఏంటి? 234 అసెంబ్లీ సీట్స్ ఉంటాయి, 234. ఇందులో 2 సీట్ల నుంచి విజయ్ గెలిచాడు. ఒకటి శ్రీపెరంబదూర్, రెండవది తిరుచి. శ్రీపెరంబదూర్ను రిటైన్ చేసుకుని తిరుచి రిజైన్ చేస్తున్నాడు సో విజయ్. అందువల్ల సీట్ల సంఖ్య 233కి పడిపోతుంది ఇప్పుడు అది మళ్ళీ బై ఎలక్షన్ అయ్యేదాకా. ఇందులో 118 ఎట్లాగా 118 రావాలి, అది ఏం మారదు ఫిగరు. సో 118 వస్తే నీకు 117 వస్తాయి. ఇప్పుడు ఇదివరకు 118 రావాలి, ఇప్పుడు 117. 234 ఉన్నప్పుడు 118 రావాలి. ఇప్పుడు 117 వస్తే వారు అధికారంలో ఉంటారు. ఇప్పుడు టీవీకేకు 108 సీట్స్ వచ్చాయి. ఎవరు కలవారు టీవీకేతో? సహజంగా ఏడీఎంకే కలిస్తే ఆటోమేటిక్ గా మీకు స్టేబుల్ గవర్నమెంట్ వస్తుంది. బీజేపీకి 1 సీట్ వచ్చింది, కానీ ఏడీఎంకే బీజేపీని వదులుకొని విజయ్తో కలవాలి. అది మొదటి సమస్య. రెండవది, ఏడీఎంకే నాయకుడైన పళనిస్వామి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవికి అంగీకరిస్తాడా మీకు అంత సులభంగా? ఎందుకంటే ఆయన సీఎం కోరుకుంటాడు కదా. సో ఆయన సీఎంగా పనిచేసిన వ్యక్తి. తర్వాత విజయ్ కూడా ఏడీఎంకే డిఎంకేలకు కాకుండా ఒక కొత్త ఆల్టర్నేటివ్ తో వచ్చాడు. సో అలాంటప్పుడు మరి ఏడీఎంకేతో కలవడం వల్ల విజయ్ కి అంగీకరిస్తాడా అంటే అది కూడా అనుమానాస్పదమే. అందువల్ల ఇప్పటి వరకు విజయ్ ఏడీఎంకే మద్దతు అడిగినట్టు లేదు. ఎన్డీఏలోకి చేరమని ఎలక్షన్లకు ముందు విజయ్ని బీజేపీ అడిగింది కూడా. బీజేపీ రాయబారాలకు కూడా నడిపింది. కానీ వివిధ కారణాల రీత్యా
నాది సాధ్యం కాలేదు. ఒక కారణం ఏంటంటే ఏడీఎంకే ముఖ్యమంత్రి పదవి వదులుకోవడానికి సిద్ధపడలేదు. విజయ్ చీఫ్ మినిస్టర్ పోస్ట్ అండ్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద సీట్స్ అడిగాడు. సో అది కుదరలేదు గనక, అయినా విజయ్ నేను బీజేపీకి ఐడియాలజికల్ రైవల్ అని చెప్పుకున్నాడు గనక ఆయన టీవీకేలో కూడా ఒక అనుమానం, అంటే మనం గనక విజయ్కి మద్దతు బీజేపీతో కలిస్తే ప్రజలు ఏమనుకుంటారు అని. సో కారణాలు ఏదైనా ఎన్డీఏలో చేరడం సాధ్యం కాలేదు. అందువల్ల మీకు ఇప్పుడు విజయ్ ఎన్డీఏలో చేరడం అనే ప్రసక్తి రాదు. ఎందుకంటే ఆయనకు కావాల్సిన 9 సీట్ల కొరకు ఎన్డీఏలో చేరాల్సిన అవసరం లేదు గనక. సో అందువల్ల మీకు ఆ బీజేపీ కనుక కాస్త ఎక్కువ సీట్లు వచ్చి ఉంటే బీజేపీ ఆపరేషన్ తమిళనాడు, ఆపరేషన్ తమిళ్ లోటస్ మొదలుపెట్టి ఉండేది, రకరకాల రూపాల్లో విజయ్ని ఒత్తిడి చేసేది. కానీ ఆ సిచ్యువేషన్ లో బీజేపీ లేదు, ఎందుకంటే ఒకటే సీట్ వచ్చింది కనుక బీజేపీకి ఆ సినారియో లేదు. సో అందువల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్ లో విజయ్కి ఉన్న మార్గం ఏంటి, ఏడీఎంకేలోను డిఎంకే లెడ్ అలియన్సెస్ లో ఉన్నటువంటి చిన్న పార్టీలను తన వైపు రాక్కోవాలి. సో కాంగ్రెస్ పార్టీ మొదటిగా ముందొస్తుంది, ఎందుకంటే కాంగ్రెస్ కు 5 సీట్స్ ఉన్నాయి. సో కాంగ్రెస్ కలిస్తే సిపిఎం సిపిఐ ఈ 2 పార్టీలకు 4 సీట్లు ఉన్నాయి. సో 5 + 4 9 అవుతుంది. సో కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీస్ కలిస్తేనే సింపుల్ మెజార్టీ వచ్చేస్తుంది, మీకు 117 వచ్చేస్తుంది. మీకు ఆటోమేటిక్ గా రేపు తిరుచి కూడా వాళ్ళే గెలుస్తారు, 118 కూడా వస్తుంది. సో కానీ సమస్య ఏంటంటే అది మెజారిటీ చాలా హారబుల్ సిచ్యువేషన్ ఉంటుంది. అందుకు ఇంకా కొన్ని చిన్న పార్టీలను కూడా కలుపుకోవాలి అనేది ప్రయత్నం. అందులో వీసీకేకు 4 సీట్స్ ఉన్నాయి, వీసీకేను కూడా కలుపుకోవాలి అనేది పాయింట్. అలాగే పిఎంకేకు 5 సీట్స్ ఉన్నాయి. కానీ సమస్య ఏంటంటే పిఎంకే వీసీకే ఒకే చోట ఉంటుందా అనే సమస్య కూడా ఉంది, ఎందుకంటే ఇవన్నీ పిఎంకే అండ్ వీసీకే కాస్ట్ బేస్డ్ పార్టీస్. సో పిఎంకేకు 5 సీట్స్ ఉన్నాయి. సో అందువల్ల ఈ ప్రాబ్లంల రీత్యా కాంగ్రెస్ లెఫ్ట్ అయితే కలుస్తుంది, వీసీకే కూడా కలిసింది అనుకోండి, క్లియర్ గా 234 సీట్స్ లో 121 వచ్చేస్తాయి. సో మెజారిటీ వచ్చేస్తుంది. ఇక తర్వాత జరిగే పరిణామాలు మనం చెప్పలేం, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ అది. సో కంపారిటివ్లీ ఇప్పుడు విజయం ముందున్న ఆప్షన్స్ ఏంటి, ఏడీఎంకేతో కలిసి స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం. ఏడీఎంకేతో కలిస్తే గొడవే లేదు. ఐ థింక్ ఏడీఎంకేకు 47 వచ్చినట్టున్నాయి సబ్జెక్ట్ వెరిఫికేషన్. సో ఏడీఎంకేకు 47 అంటే మీకు ఐ థింక్ అది, సో మీకు అది స్టేబుల్ గవర్నమెంట్ వచ్చేస్తుంది మీకు. సో అందువల్ల మీకు అది ఆ పాసిబిలిటీ అనేది రిమోట్ అవుతుంది, ఎందుకంటే ఏడీఎంకే ఒప్పుకోవాలి, విజయ్ కూడా అంగీకరించాలి. అది సేఫ్ ఆప్షన్ ఏంటి అంటే కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే ఇలాంటి చిన్న పార్టీలతో కలవడం. సో అందువల్ల విజయ్ మొదలుగా కాంగ్రెస్ మద్దతు, లెఫ్ట్ పార్టీల మద్దతు ఆల్రెడీ అడిగారు. సో కాంగ్రెస్ పార్టీ ముందున్న ఆప్షన్ ఏంటి, వాస్తవంగా కాంగ్రెస్ లో ఎన్నికలకు ముందే విజయ్ తో కలవాలి అనేటువంటి డిమాండ్ ఉండే రాష్ట్ర కాంగ్రెస్. జాతీయ కాంగ్రెస్ దాన్ని అంగీకరించలేదు. ప్రవీణ్ చక్రవర్తి రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, కాంగ్రెస్ డేటా విభాగానికి అధినేత అయిన ప్రవీణ్ చక్రవర్తి డీకోడర్ అని ప్రణయ్ రాయ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పాడు. సో మా పార్టీలో ఇది పబ్లిక్ డొమైన్ లో ఉన్నదే కనుక నేను చెప్తున్నాను, రాష్ట్ర కాంగ్రెస్ 2/3 ఆఫ్ తమిళనాడు కాంగ్రెస్ విజయ్ తోనే పొత్తు పెట్టుకోవాలని కోరింది, కానీ జాతీయ కాంగ్రెస్ అంగీకరించలేదు. ముఖ్యంగా యంగర్ లీడర్స్ ఏమో విజయ్ తో పొత్తు పెట్టుకోవాలి, గ్రౌండ్ మీద విజయ్ ప్రభంజనం ఉంది అని. కానీ సీనియర్ లీడర్స్ అని చిదంబరం పేరు కూడా చెప్పాడు. సో ఈ సీనియర్ నాయకులు మాత్రం అందుకు అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు అంటే డిఎంకే ఇది లాంగ్ స్టాండింగ్ అలై గనక, ఇండియా కూటమిలో యూపీఏలో కూడా భాగస్వామి గనక, విజయ్ ఇస్ అన్ అన్టెస్టెడ్ అలై, అంటే ఏం జరుగుతుందో తెలియదు. కానీ టైం టెస్టెడ్ అలై డిఎంకే. టైం టెస్టెడ్ అలై ముందు టైం టెస్టెడ్ అలైని వదులుకొని అన్టెస్టెడ్ అలైతో కలవాలి అంటే చాలా సాహసం చేయాలి. ఒకటి, పార్టీకి తమిళనాడులో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల పైన సమగ్రమైన అంచనా ఉండాలి. అది భారతీయ జనతా పార్టీ ఆ ప్లేస్ లో ఉంటే బహుశా చేసేదేమో. కాంగ్రెస్ కి అంత సీన్ ఉండదు కనుక, కాంగ్రెస్ చాలా లేట్ డిసిషన్ తీసుకుంటుంది కనుక కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ వినలేదు. ఎందుకంటే రాష్ట్ర కాంగ్రెస్ కు తెలిసినంతగా జాతీయ కాంగ్రెస్ కి అంచనాలు అసలే ఉండవు కనుక. సో కాంగ్రెస్ పార్టీకి వాస్తవంగా ఒకవేళ విజయ్తో కలిసి ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద
బొనాంజా పెద్ద వరం పొందినట్టు అయ్యేది. ఎందుకంటే టీవీకి ఒక దశలో 60 సీట్స్ ఆఫర్ చేసింది కాంగ్రెస్ 60 సీట్లు. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ 30 సీట్ల మినిమం గెలుచుకొని ఉండేది, ఇలా 5 సీట్ల దగ్గర ఉంది. సో దాంతో పాటు కాంగ్రెస్ కు డిఎంకే లెడ్ అలియన్స్ లో అవుట్ సైడర్ సపోర్ట్ మాత్రమే, మంత్రి పదవులు ఇవ్వరు. కానీ టీవీకే దగ్గర మంత్రి పదవులు కూడా అడిగే అవకాశం కూడా ఉంటుంది, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అడిగే అవకాశం ఉంటుంది. అవన్నీ వదులుకుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే ప్రవీణ్ చక్రవర్తి హిస్టారిక్ మిస్డ్ ఆపర్చునిటీ అన్నాడు. సో కాంగ్రెస్ పార్టీ ఒక చారిత్రకమైన అవకాశాన్ని కోల్పోయింది. అదే జరిగి ఉంటే టీవీకే టీవీకే కాంగ్రెస్ కలిసి మీకు 2/3 మెజారిటీ వచ్చేది. కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెసే ఉంది, తమిళనాడులో కూడా కాంగ్రెస్ మేజర్ పార్ట్నర్ గా ప్రభుత్వం ఏర్పాటు అయి ఉంటే మీకు ఇవాళ సౌత్ ఇండియా మొత్తాన్ని కాంగ్రెస్ రూల్ ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పాలనలోకి వచ్చేది. కాంగ్రెస్ పార్టీకి ఇది దేశంలో ఎంత పెద్ద బూస్ట్ గా ఉండేది. కానీ అలాంటి లైఫ్ లో వన్ టైం వచ్చే ఆపర్చునిటీస్ ఇవన్నీ, అలాంటి హిస్టారికల్ ఆపర్చునిటీని కాంగ్రెస్ పార్టీ చేజార్చుకుంది. ఇప్పుడు కనీసం మేల్కొంటోంది. మేల్కొని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయానికి మేము వదిలేస్తున్నాం. ఎందుకంటే జాతీయ కాంగ్రెస్ కోమో ఒక ఛాలెంజ్ ఉంటుంది, ఇండియా కూటమి డిఎంకే అందులో భాగస్వామి. ఇప్పుడు రేపు నిజంగానే విజయ్తో కలిస్తే ఏం జరుగుతుంది, విజయ్ ఇండియా కూటమిలోకి వస్తాడా రాడా, ఆయన జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గతంలో నవీన్ పట్నాయక్ లాగా తాను నాన్ ఎన్డీఏ నాన్ ఇండియా కూటమిగా ఉంటాడా, ఇవన్నీ నెక్స్ట్ క్వశ్చన్స్. డిఎంకే ఒక్కసారి కాంగ్రెస్ విజయ్తో కలిస్తే తమ బద్ధ శత్రువైన డిఎంకే ఇండియా కూటమిలో ఉంటుందా, డిఎంకే బీజేపీ వైపు వెళ్తుందా, ఏడీఎంకేను వదిలేసి అప్పుడు ఏడీఎంకే మళ్ళీ టీవీకే వైపు వస్తుందా, ఇవన్నీ ఇఫ్స్ అండ్ బట్స్ ఇప్పుడు భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఇవి. ఇమీడియట్ గా అయితే కాంగ్రెస్ పార్టీ చేజార్చుకున్నటువంటి ఒక అద్భుత అవకాశాన్ని బెటర్ లేట్ దెన్ నెవర్ అన్న రీతిలో స్పందిస్తూ టీవీకేకు మద్దతు ఇస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కేసీ వేణుగోపాల్ మాటలో క్లియర్ గా ఉంది. మద్దతు ఇవ్వడానికి యూజ్ చేసిన వర్డింగ్ ఏంటి అంటే బీజేపీ దాని అనుబంధ పార్టీలను తమిళనాడులో అధికారంలోకి రానివ్వకుండా రాజ్యాంగబద్ధమైన లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది అని. అంటే ఏదో డిఎంకేతో ఫైట్ మీకు విజయమో, డిఎంకే ఇస్ మై పొలిటికల్ రైవల్, బీజేపీ ఇస్ మై ఐడియాలజికల్ రైవల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఆ స్టేట్మెంట్ లో సెకండ్ పార్ట్ తీసుకుంది. అంటే బీజేపీకి టీవీకి ఐడియాలజికల్ రైవల్ కనుక మేము బీజేపీతో కలవటానికి సిద్ధమే, బీజేపీని ఆపటానికి విజయ్తో కలవటానికి సిద్ధమే అని ఒక స్టాండ్ తీసుకున్నారు. సో రాజకీయాల్లో ఇది సహజం. ఎందుకంటే 2004లో మీకు కాంగ్రెస్ లెఫ్ట్ కు అరౌండ్ 65 సీట్స్ వచ్చాయి, మోర్ దెన్ 60. అందులో 95% కాంగ్రెస్ మీద గెలిచిన సీట్లే. అయినా 2004లో కాంగ్రెస్ యూపీఏ 1 ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. కారణం ఏంటంటే అంతకన్నా పెద్ద శత్రువు అయిన బీజేపీని, అంతకన్నా పెద్ద ప్రత్యర్థి అయిన, శత్రువు కరెక్ట్ వర్డ్ కాదు, ప్రత్యర్థి అయిన బీజేపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. సో అలాంటి పరిస్థితి వల్ల కాంగ్రెస్ పార్టీ నార్మల్ గా కాంగ్రెస్ చాలా స్లోగా డిసిషన్ మేకింగ్ ఉంటుంది, చాలా వేగంగా రిజల్ట్ వచ్చిన మరుక్షణమే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ రకంగా చేసిన మిస్టేక్ ను కాస్తన్న డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో కాంగ్రెస్ ఉంది కనుక మోస్ట్ ప్రాబబ్లీ టీవీకే కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీస్ వీసీకే కూడా కలిస్తే వీళ్ళతో ప్రభుత్వం ఏర్పడుతుంది. దీంతో పాటు కాంగ్రెస్ మిత్రపక్షమైన ఐయుఎంఎల్ కూడా 2 సీట్లు ఉన్నాయి. ఆల్రెడీ ఐయుఎంఎల్ యూడిఎఫ్ లో భాగస్వామి కేరళలో, ఇక్కడ కూడా 2 సీట్లు ఉన్నాయి కనుక టీవీకే ఐయుఎంఎల్ మద్దతు కూడా అడుగుతుంది అని అంటున్నారు. సో అది ఒక మీకు ఇక్కడ ఇంకొక డైమెన్షన్ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ వీళ్లకు ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారా, బయట నుంచి మద్దతు ఇస్తారా అనేది క్వశ్చన్. ఇప్పుడు డిఎంకేకి ఎప్పుడు కూడా బయట నుంచి మద్దతే, ప్రభుత్వంలో వాళ్ళు ఎలా చేయలే. డిఎంకే సంకీర్ణ ప్రభుత్వానికి అంగీకరించలేదు. ఇప్పుడు మరి సంకీర్ణ ప్రభుత్వానికి విజయ్ అంగీకరిస్తాడా, అవుట్ సైడ్ మద్దతు ఇవ్వమని డిమాండ్ చేస్తాడా? ఎందుకంటే ఆయనకు కంపల్షన్ కాదు. ఇప్పుడు ఒక రకంగా ఆయనకి ఎంత కంపల్షన్ ఉందో కాంగ్రెస్ కూడా అదే కంపల్షన్. కానీ కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ విజయ్కి కంపల్షన్ ఉంది. ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటే సీట్లు తక్కువ పడుతున్నాయి కనుక ఆయన ఎవరు డిమాండ్ చేస్తారో చూడాలి. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ మాకు 2 క్యాబినెట్ పోస్టులు కావాలి అని అడిగినట్టుగా వార్తలు వచ్చాయి. అంటే వాళ్ళకు ఉన్నాయి 5 సీట్లు, అందులో 2 మంత్రులు చేసి మిగతా వాళ్ళని కార్పొరేషన్ల చైర్మన్ చేస్తున్నారు.
సో ఆ డిమాండ్కి మరి విజయ్ అంగీకరిస్తాడో చూడాలి. విజయ్కి కూడా అనివార్య పరిస్థితి, ఎందుకంటే ఏడీఎంకే మద్దతు అన్న తీసుకోవాలి, కాంగ్రెస్ మద్దతు అన్న తీసుకోవాలి. ఏడీఎంకే రావటానికి సిద్ధంగా ఉండకపోవచ్చు, వచ్చినా విజయ్ తనకు నష్టమని భావించవచ్చు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు లేకుండా చేస్తేనే, డిఎంకే ఏడీఎంకే లేకుండా చేస్తేనే విజయ్కి ఫ్యూచర్ ఉంటుంది. ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఇన్స్టాంట్ బెనిఫిట్, లాంగ్ టర్మ్ బెనిఫిట్ అని రెండు ఉంటాయి. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాంట్ బెనిఫిట్ ఏమో ఏడీఎంకేతో కలిస్తే ఒక వెరీ స్టేబుల్ గవర్నమెంట్ వస్తుంది, కానీ లాంగ్ టర్మ్ బెనిఫిట్ రీత్యా చూస్తే డిఎంకే ఏడీఎంకే రెండింటినీ లేకుండా చేస్తేనే టీవీకే విజయ్ తమిళనాడులో బలోపేతమవుతాడు. ఇందులో ఎవరో ఒకరి వెనకాల కూర్చుండబెట్టుకుంటే వారు ఇంకో ఏడీఎంకే బలమైన పార్టీ, రాష్ట్రంలో క్షేత్రస్థాయి వరకు ఆర్గనైజేషన్ ఉన్న పార్టీ, టీవీకే కన్నా సంస్థాగతంగా బలమైన పార్టీ, అనుభవం ఉన్న పార్టీ, రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కనుక వెనకాల తోక పతంగిని మింగేసినట్టు, సో తోక ఒక్కొక్కసారి పతంగిని మింగేయచ్చు, ఆ పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక లాంగ్ టర్మ్ బెనిఫిట్ రీత్యా చూస్తే టీవీకే, కాంగ్రెస్, దాని లెఫ్ట్ పార్టీస్, బీసీకే వీళ్ళతో కలిస్తే అడ్వాంటేజ్. ఇన్స్టాంట్ గా స్టేబుల్ గవర్నమెంట్ కావాలనుకుంటే ఏడీఎంకేతో కలవాలి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు స్టేబుల్ గవర్నమెంట్ అనే టెన్షన్ విజయ్కి లేదు. ఎందుకు లేదు అంటే బీజేపీకి ఎక్కువ సీట్లు ఉంటే విజయ్కి ఒక టెన్షన్ మొదలయ్యేది. బీజేపీ ఎప్పుడు ఏం చేస్తుందో, మధ్యప్రదేశ్లో చేసినట్లు, కర్ణాటకలో చేసినట్లు ఇక్కడ కూడా ఏమైనా చేస్తుందేమో అన్న భయం ఉండేది. కానీ ఇప్పుడు బీజేపీకి ఒకటే సీట్ ఉంది కనుక బీజేపీ అసలు ఆపరేషన్లో ఉండదు. సో అందువల్ల మీకు ఏడీఎంకే డిఎంకేలు కలవవు ఎట్టి పరిస్థితుల్లో. అందువల్ల టీవీకి అసలు థ్రెట్టే లేదు, డిఎంకే డిఎంకేలు కలిసే అవకాశమే లేదు కనుక అందువల్ల మీకు ఏ రకంగా చూసినా స్టేబుల్ గవర్నమెంట్ అనేది ఇప్పుడు కన్సర్న్ కాదు కనుక, అంటే చాలా తక్కువ మెజార్టీతోనైనా ఈ చిన్న పార్టీలను కలుపుకుంటే తన ఆధిపత్యం పూర్తి స్థాయిలో మెయింటైన్ చేసుకోవడానికి విజయ్కి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ కు, లెఫ్ట్ పార్టీస్ కూడా ఒక ఓపెనింగ్ ఉంటుంది. అందువల్ల ఒక రకంగా వీళ్ళిద్దరి మధ్య విన్ విన్ పార్ట్నర్షిప్ గా మారిపోతుంది. అందువల్ల బహుశా అదే జరగచ్చు. మీకు ఆల్రెడీ విజయ్ కాంగ్రెస్ అప్రోచ్ అయ్యాడు, కాంగ్రెస్ సిద్ధపడింది. మీకు వామపక్షాలను కూడా అప్రోచ్ అయ్యారు. వామపక్షాలకు కూడా ఈ రిజల్ట్స్ ఎగ్జిట్ పోల్స్ వచ్చాక సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వ్యాఖ్యానించాడు కూడా, మాకు డిఎంకే సరైన గుర్తింపు ఇవ్వలేదు, మిత్రపక్షాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు కూడా. సో అది కూడా ఒక ఇండికేషన్. వామపక్షాలకు కూడా ఏముంది, వాళ్ళకు కూడా డిఎంకే నా ఏడిఎంకే అన్న కాదు కదా, వాళ్ళకి కావాల్సింది బీజేపీని తమిళనాడులో రాకుండా చేయడం. సో అందువల్ల కాంగ్రెస్ ఏ ప్రాతిపదికనైతే విజయ్కి సపోర్ట్ చేస్తాను సిద్ధపడిందో, లెఫ్ట్ పార్టీస్ కూడా అదే ప్రాతిపదిక ఉంటుంది కనుక బహుశా వాళ్ళు కూడా మద్దతు ఇవ్వచ్చు. తమిళనాడులో విజయ్ పార్టీ గెలుపులో త్రిష కీలక పాత్ర వహించారనే చర్చ జరుగుతోంది సార్. త్రిష రాజకీయాల్లోకి వస్తారని కూడా అంటూ ఉన్నారు. విజయ్ 2 చోట్ల పోటీ చేసి గెలిచారు కాబట్టి ఒక స్థానంలో రాజీనామా చేయాలి, ఆ స్థానంలో త్రిష పోటీ చేస్తారు, ప్రభుత్వంలో కూడా వస్తారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది సార్. గతంలో త్రిష నేను సీఎం అవుతా అని ఎప్పుడో మాట్లాడిన మాటలను కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తూ ఉన్నారు. త్రిష మరో జయలలిత అంటూ ఉన్నారు సార్, ఏంటి సార్? అంటే మీరు ఈ క్వశ్చన్ లో ఉన్న ఫస్ట్ స్టేట్మెంట్ ఐ డోంట్ అగ్రీ. అంటే విజయం గెలుపులో త్రిష కీలక పాత్ర పోషించింది, ఎక్కడ పోషించింది అది ఇక్కడ చర్చ కూడా జరగడం లేదు. మీరు సృష్టించిన ఒపీనియన్ అది. ఎక్కడ త్రిష ఎక్కడ మీకు ఎన్నికల ప్రచారంలో కూడా చేసినట్టు ఏం లేదు కదా, సీట్ల కేటాయింపులో నా కీలక పాత్ర పోషించింది. అది కీలక పాత్ర పోషించడం వేరు కదా. సో కీలక పాత్ర ఎక్కడా పోషించలేదు. వాస్తవంగా ఆ త్రిష వ్యవహారం ఇబ్బంది కూడా పెట్టింది విజయ్. అందువల్ల కీలక పాత్ర పోషించే ఎక్కడ రివర్స్ అది. వాస్తవంగా మీకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు త్రిషను ఇంటి నుంచి బయటకు వస్తే చాలు విజయ్ మొదలు అని కామెంట్ చేయడము, అది పెద్ద ఎత్తున వివాదం కూడా అయింది. అదే సమయంలో విజయ్ త్రిషల మధ్య ఉన్న బంధము అనే అంశాన్ని ఆధారంగా విజయ్ వైఫ్ డైవర్స్ నోటీస్ ఇవ్వడం, ఇదంతా ఎన్నికల సమయంలో జరిగింది. చాలా ఎంబరాసింగ్ సిచ్యువేషన్. అందువల్ల త్రిష కీలక పాత్ర పోషించడు కాదు, విజయ్కి ఇబ్బంది పెట్టేటువంటి పాత్రలే పోషించింది. ఆమె కావాలని చేయకపోవచ్చు, కానీ ఆమె వల్ల విజయ్ ఒక పెద్ద పర్సనల్ ఎంబరాస్మెంట్ ఎదుర్కొన్నాడు కీలకమైన ఎన్నికల సమయంలో. అందువల్ల అది ఆ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, కీలక పాత్ర పోషించిందని. తర్వాత ఇక మీరు అన్నట్లు ఈ ఎలక్షన్ అయినాక అంటే ఒకటి విజయ్ ఏంటంటే దీన్ని పట్టించుకోలేదు. విజయ్కి ఒక ప్రత్యేకత ఏంటి అంటే
ఈ వివాదాలకు భయపడితే ఇంకెక్కువ భయపెడతారు ప్రత్యర్థులు. అందువల్ల కమాండో ఎత్తుగడలో ఒక సూత్రం ఉంటది, శత్రువు తరిమి కొడితే తరిమి కొడితే పారిపోకూడదు అని. సో అందువల్ల మీకు విజయ్ ఈ ఎంబరాస్మెంట్ కు టెన్షన్ పడకపోగా ఎన్నికలకు ముందు బహిరంగంగా ఒక ఫంక్షన్ కు విజయ్ త్రిష కలిసి వెళ్ళారు. బొకే పట్టుకుని ఇద్దరు ఓపెన్ గా అది కెమెరాలకు కూడా వచ్చారు, రహస్యంగా కూడా పోలే. అంటే ఏంటి, మీరు నా పైన ఒక రాజకీయ నా వ్యక్తిగత జీవితాన్ని మీరు ఒక రాజకీయ అంశంగా మారుస్తున్నారు, ఏం చేసుకుంటారో చేసుకోపోండి. ఎస్, నాకు త్రిషకు సంబంధం ఉన్నదో లేదో మీరు ఏం మాట్లాడుకుని మాట్లాడుకోండి, ఇంకా మేమిద్దరమే కలిసిపోతున్నామని ముందున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు తమిళనాడులో అదో పెద్ద ఇష్యూ కాదే అంటే ఇంకా అసటే అవుతుంది. మీకు ఎంజి రామచంద్రన్ జయలలితల బంధం తెలియదా మనకు అందరికీ, కులాల స్నేహబంధం. సో బట్ అయినా జయలలితకి నష్టం జరిగింది, లాభమే జరిగింది కదా. మీకు ఎంజీఆర్ మరణానంతరం ఏడీఎంకేకు ఎంజీఆర్ సతీమణి జానకి రామచంద్ర నాయకురాలే ముఖ్యమంత్రి కూడా అయ్యారు కొంతకాలం. కానీ ఏడీఎంకే జానకి రామచంద్ర వెనకాల ర్యాలీ కాక జయలలిత వెనకాల ర్యాలీ అయితే జానకి రామచంద్ర రాజీనామా చేసి రాజకీయాలు కూడా దూరం అయ్యారు. జయలలితనే ఎంజీఆర్ లెగసీ, ఎంజీఆర్ ఫ్రెండ్ గా లెగసీ, పొలిటికల్ లెగసీని ముందుకు తీసుకెళ్లి చాలా బలమైన నాయకురాలు కూడా అయ్యారు. అందువల్ల తమిళనాడులో హిస్టరీ ఉంది, దాన్ని ప్రజలంతా సీరియస్ గా తీసుకున్న చరిత్ర లేదు. సో అందువల్ల ఈ ఎథికల్ ప్రిన్సిపల్, ఎథిక్స్ పైన వాల్యూస్ అనేది రాజకీయాల్లో పెద్ద ఆటంకం కాదని భావించాడేమో తెలియదు ఈ ఎథికల్ క్వశ్చన్స్. అంటే దాంతో విజయ్ ఎక్కడ పట్టించుకోకుండా బహిరంగానే ఆ కాంట్రవర్సీకి ఒక రకంగా ఫుల్ స్టాప్ పెట్టాడు. అంటే రహస్యంగా వెళ్ళి విషయస్ ఇంకేదో కొత్త ప్రాబ్లం వచ్చి ఈవెన్ రిజల్ట్స్ వచ్చాక కూడా త్రిష అదేదో యాక్సిడెంటల్ విచిత్రం ఏంటంటే త్రిష బర్త్డే రోజే విజయ్ గెలిచాడు. సో దాంతో త్రిష ఉదయాన్నే తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి విజయ్ ఇంటికి వెళ్ళారు బొకే పట్టుకొని. వెళ్ళి మీడియా కెమెరాల వైపు చూసి స్మైల్ చేసి లోపలికి వెళ్ళారు. అంటే ఏమి నో సీక్రెట్ అని. అంటే అటు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాల్లో సింబాలిజం కూడా కీలకం. అటు విజయ్ ఎంబరాస్మెంట్ గురి అన్నట్టు కనిపించలేదు. త్రిష ఇంత చర్చ జరుగుతున్నా ఆమె ఏమి పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఇద్దరు డోంట్ కేర్ అన్నారో ప్రత్యర్థులు ఏం చేయగలుగుతారు. అందువల్ల పర్సనల్ అంశాలను పొలిటికల్ డిస్ప్యూట్స్ గా మార్చాలని చూస్తే పెద్ద ఫలితం ఉండకపోవచ్చు అనేది చాలా కీలకమైన అంశం. మీరు ఎందుకంటే మీకు గుర్తునే ఉంటుంది, చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీతో విడిపోయాక బీజేపీతో ఇలాగే పర్సనల్ గా మోడీ పైన అటాక్ చేశాడు. భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికి ఏం న్యాయం చేస్తాడు. నాకు గుర్తున్నంత వరకు రాహుల్ గాంధీ కూడా అలాంటి విమర్శలు చేయలేదు, ఎవరు చేయలే. నో అపోజిషన్ లీడర్. మోడీ పర్సనల్ లైఫ్, మోడీ విద్యార్హతల పైన వివాదం చేశారు కానీ మోడీ పర్సనల్ లైఫ్ పైన పెద్ద రాజకీయ వివాదం చేయలే. ఆ స్థాయిలో ఒక నాయకుడు వివాదం చేశారంటే చంద్రబాబు నాయుడే. సో కానీ మీకు చంద్రబాబు నాయుడు ఆ రకమైన కామెంట్ చేసినా కూడా మోడీకి ఏమన్నా అయిందా? ఆయన ఓడిపోయాడు తప్ప మోడీకి ఏం కాలే కదా. సో ఆ కామెంట్ చేసేందుకు ఓడిపోయాడా? పర్సనల్ కామెంట్స్ ను జనము వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించిన అంశాలను అనవసరంగా రాజకీయ పరమైన అంశాలతో ముడిపెడితే ప్రజలు తిరస్కరిస్తారు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. మీకు దట్స్ ఎ పర్సనల్ లైఫ్. ఆమె మోడీ సతీమణి గురించి అసలు మనం చర్చ పెట్టడమే తప్పు. ఎందుకంటే ఆమె కంప్లైంట్ చేయలే, ఆమె ఎక్కడ చర్చ లేదు కదా. ఆయన ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ప్రచారకులు బ్రహ్మచారులుగా ఉంటారు, పెళ్లిళ్ళు చేసుకోరు, కారణాలు ఏదైనా ఆయన తర్వాత వెళ్ళాడు. సో దట్ నాట్ అవర్ బిజినెస్ ఎట్ ఆల్ కదా. సో దాన్ని ఒక సీనియర్ పొలిటికల్ లీడర్ గా ఉండి కూడా చంద్రబాబు నాయుడు దాన్ని ఆ రోజుల్లో అంటే విమర్శిస్తే ఏ స్థాయికైనా పోతాం అన్నదానికి అయినా వెళ్ళాడు, మోడీ కూడా వెళ్ళాడు. మామకు ద్రోహం చేయడంలో నేను సీనియర్ కాదు అని కూడా ఆయన మోడీ వ్యాఖ్యానించాడు. సో అలా పర్సనల్ ఇంకా అదన్నా కనీసం పొలిటికల్ అంశం. ఎన్టీ రామారావుపై చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలోని పెద్ద తిరుగుబాటు రావడం ఇది పొలిటికల్ అంశం. మోడీ రైజ్ చేసిన పొలిటికల్ అంశం, పర్సనల్ అంశాలు రైజ్ చేశారు. సో కానీ అది రాజకీయాల్లో ప్రభావం చూపదు. మనకు ఆంధ్రప్రదేశ్ అనుభవం కూడా ఉంది కదా. సో తమిళనాడులో కూడా అదేం ప్రాబ్లంగా కాలేదు. ఇప్పుడు విజయ్ 2 సీట్లలో గెలిచాడు, శ్రీపెరంబదూర్, తిరుచి. కనుక తిరుచిలో వెకేట్ చేస్తారని వచ్చింది పేపర్లో. తిరుచి నుంచి త్రిష పోటీ చేయాలని అభిమానుల నుంచి కూడా డిమాండ్ మొదలైంది. మరి దానికి విజయ్ నిర్ణయం ఏం తీసుకుంటాడు, త్రిష ఏ స్టాండ్ తీసుకుంటుందో తెలియదు. బట్ అదేమి పెద్ద ఇష్యూగా ఇంత హిస్టరీ ఎందుకు చెప్తున్నాను,
ఆంధ్రప్రదేశ్ అనుభవం ఎందుకు చెప్తున్నారంటే అది పెద్ద ఇష్యూ అవుతుందని నేను అనుకోను. పర్సనల్ లైఫ్ లో ఉండే వ్యవహారాల్ని ప్రజలు రాజకీయపరమైన అంశాలతో ముడిపెట్టి చూడరు, అల్టిమేట్ గా చూడకూడదు కూడా. ఎందుకంటే వాట్ విల్ విజయ్ డూ మ్యాటర్స్. నీకేమైనా విభేదాలు ఉంటే మోడీ పాలన పైన విభేదాలు ఉండాలి, కానీ మోడీ పర్సనల్ లైఫ్ గురించి ఎందుకు మాట్లాడాలి? మన ఇక్కడైనా అంతే, విజయ్ త్రిషాల మధ్య నైతికమా అనైతికమా అనేది దాని ఆ బంధం ఉంటే, ఒకవేళ నాకు తెలియదు ఉన్నదో లేదో, ఆ బంధం బాధితురాలు ఆయన వైఫ్, మనం కాదు కదా, మీరు నేను కాదు, తమిళ ప్రజలు కాదు. సో ఆ బాధితురాలకు హక్కు ఉంటుంది, అది పర్సనల్ మ్యారిటల్ డిస్ప్యూట్ అవుతుంది, మన పొలిటికల్ అంశం కాదు. విజయ్ని ఎవాల్యుయేట్ చేయాల్సింది త్రిష యాంగిల్లో కాదు కదా, విజయ్ని ఎవాల్యుయేట్ చేయాల్సింది ఇష్యూస్ యాంగిల్లో. ఒకవేళ అనైతిక సమాజానికి ఒక రాంగ్ మెసేజ్ పంపే ఒక అనైతిక అంశమైనప్పుడు అప్పుడు మాట్లాడితే ఒక అంశం, కానీ పర్సనల్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ను పాలిటిక్స్ లోకి తీసుకురాకూడదు. తమిళనాడులో విజయ్ పార్టీ గెలుపుతో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. విజయ్ సింగిల్ గా పోటీ చేశారు, అలాగే జగన్ కూడా సింగిల్ గా పోటీ చేశారు. సింహం సింగిల్ గా వస్తుంది అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వాళ్ళు వైరల్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి. జగన్ విజయ్ల బంధం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇన్ఫాక్ట్ ఒక ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి అండ్ విజయ్ వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటోని విజయ్ ప్రదర్శించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా సర్క్యులేట్ చేస్తోంది. సో సార్, దీనికి సంబంధించి అథవా అర్జున ఒకటి మాట్లాడారు సార్, అది విందాం సార్. టీవీకి లీడర్ காந்தி நடந்து போனாரோ, எப்படி ஜெகன்மோகன் ரெட்டி எல்லாம் இப்ப நடந்து போறாங்களோ, அப்படி ஜெகன்மோகன் ரெட்டி எல்லாம் இப்ப நடந்து போறாங்களோ அது மாதிரி போது நடந்து போனுங்க. எப்படி மகாத்மா காந்தி நடந்து போனாரோ, எப்படி ஜெகன்மோகன் ரெட்டி எல்லாம் இப்ப நடந்து போறாங்களோ, அப்படி ஜெகன்மோகன் ரெட்டி எல்லாம் இப்ப நடந்து போறாங்களோ அது மாதிரி போது రైట్. అర్జున జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. సో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విపరీతంగా వైరల్ చేసుకుంటున్న పరిస్థితి. సార్, మనకి తమిళ రాదు కాబట్టి నేను ఒకసారి చాట్ జీపీటీని అడిగాను, ఏంటి దీనిలో ఉంది అని చెప్పి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏం మాట్లాడారు అర్జున అని చెప్పేసి. మనం స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. తన గురువు అంటే విజయ్ వైఎస్ జగన్ ను ప్రేరణగా తీసుకుని ఆయనలాగే ఒక్కడే చరిత్ర సృష్టించాడు తలపతి విజయ్ అని ఈ పోస్ట్ లో ఆయన అర్జున చెప్తోన్న పరిస్థితి. సార్, జగన్ నుంచి విజయ్ స్ఫూర్తి పొందారా? అంటే అది విజయ్ చెప్పాలి, నేను చెప్పలేను కదా. కానీ మీరు అన్నట్లు వైసీపీ పెద్ద ఎత్తున సెలబ్రేట్ అయితే చేసుకుంటుంది. నిన్న సాక్షి మీడియాలో కూడా, సాక్షి టీవీలో ఇంటర్వ్యూలో కూడా టీవీకే లీడర్ ఒక అతను, తెలుగు అతను, జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా మాట్లాడాడు కూడా. సో దానికి ఆయన ఇచ్చిన వాదన ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి విజయ్ గెలుపులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అని కూడా చెప్పారు. ఎట్లా అంటే, విజయ్ గెలిచిన 108 సీట్లలో 50 సీట్స్ ఆంధ్రప్రదేశ్తో ఉన్న బార్డర్ జిల్లాలో గెలిచిందని, ఆ జిల్లాల పేర్లతో సహా చెప్పాడు అతను. సో ఆ బార్డర్ 50 సీట్స్, అది కూడా ఆంధ్రప్రదేశ్ కు డైరెక్ట్ గా బార్డర్ ఉన్న కాన్స్టిట్యున్సీస్ అన్ని టీవీకి గెలిచిందని. సో ఆంధ్రప్రదేశ్ తో ల్యాండ్ బార్డర్ పంచుకున్న నియోజకవర్గాల్లో అన్నిట్లో టీవీకి గెలిచింది. బార్డర్ జిల్లాల్లో అన్నిట్లో 50 అంటే టీవీకి వచ్చిన సీట్లలో దాదాపు హాఫ్ అక్కడి నుంచే వచ్చాయని. సో అందువల్ల అది దట్ ఈస్ వాట్ టీవీకి లీడర్సే. నాకు తెలియదు, నేను అంత సీట్లను ఎనలైజ్ చేయలేదు, కానీ బట్ దట్స్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ టైం. సో అందువల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, మా టీవీకే ఓటు వేసిన వారికి ధన్యవాదాలు అని కూడా చెప్పాడు ఆయన. అండ్ స్పెసిఫిక్ గా, ఎందుకంటే ఆ ప్రాంతంలో తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. 40% ఆయన ఇచ్చిన లెక్కటే ఈ బార్డర్ ప్లేసెస్ లో 40% వరకు తెలుగే మాట్లాడతారని, వాళ్ళు తెలుగు తమిళ రెండు మాట్లాడతారని, అంటే ఎప్పుడో సెటిల్ అయినటువంటి తెలుగు వాళ్ళని. సో అందువల్ల మా టీవీకి లీడర్స్ అయితే చెప్తున్నారు. సో మాకు ఇంటర్నల్ మీటింగ్ లో కూడా చెప్పాడు, మనకు జగన్ స్ఫూర్తి, ఆయన ఒంటరిగానే పోటీ చేశాడు. సో మనం కూడా ఎందుకు ఒంటరిగా పోటీ చేసి అధికారం లెక్క రావాలి అని అన్నాడు అని. అఫీషియల్ గా అప్పుడు విజయ్ ప్రమాణ స్వీకారానికి జగన్ వెళ్తాడా, విజయ్ ప్రమాణ స్వీకారానికి జగన్ ఆహ్వానిస్తారా, మరి ఈయన వెళ్తారా, ఇవన్నీ మనకు తెలుస్తుంది ఫ్యూచర్ లో పొలిటికల్ బంధం ఎలా ఉంటుందని. సో అయితే ఒక ప్యారలల్ కనుక మనం కంపేర్ చేస్తే, వాస్తవంగా విజయ్ కూటమికి, టీడీపీకి, జనసేనకు దగ్గరగా ఉండాలి న్యాయంగా అయితే. ఎందుకంటే ఈ జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని పార్టీ
టీడీపీకి సినిమా బంధం ఉన్న పార్టీ, అందువల్ల విజయ్కి వీరితో ఎక్కువ రిలేషన్షిప్ ఉండాలి. ఎందుకంటే టీడీపీకి మీకు చిరంజీవి కూడా తెలంగాణలో ఈ అవార్డులప్పుడు ఆ మాట అన్నాడు, సినిమా రంగంతో ఎక్కువ సంబంధం ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా అని కూడా మాట్లాడారు. సో అందువల్ల టీడీపీ జనసేనకు ఉండాలి కానీ వైసీపీకి ఉండడం అనేది ఇంట్రెస్టింగ్ డైమెన్షనే. సో అందువల్ల ఇక టీవీకే నాయకుడు సాక్షి టీవీలో చెప్తూ ఇద్దరి దగ్గర ఒక పోలిక ఏంటంటే ఇద్దరు బీజేపీతో కలవమన్నారు, బీజేపీని ఐడియాలజికల్ రైవల్ అన్నాడు విజయ్ని. అక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ నాది ఏంటంటే జగన్ ఎక్కడ అనలే, జగన్ బీజేపీతో కాదు ఎవరితో కలవన్న మాట నిజం, కానీ బీజేపీని ఐడియాలజికల్ రైవల్, నా సైద్ధాంతిక ప్రత్యర్థి బీజేపీ అంటూ బీజేపీని అటాక్ చేసిన ఉదాహరణ ఎక్కడ లేదు. పైగా ఈ 11 years లో కంప్లీట్ గా మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్. మీకు టీడీపీతో పోటీ పడి మద్దతు ఇచ్చారు అన్ని అంశాల్లో, ఎక్కడా తేడా లేదు. స్పీకర్ ఎలక్షన్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కావచ్చు, ప్రెసిడెంట్ ఎలక్షన్ కావచ్చు, కాంట్రవర్షియల్ బిల్స్ కావచ్చు, రాష్ట్రానికి అన్యాయం చేసే బిల్లులు కావచ్చు, ఆఖరికి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ ముసుగులో వచ్చిన డీలిమిటేషన్ పై కూడా చంద్రబాబు నాయుడు జగన్ ఒకే మాట మాట్లాడారు. నేను బయట్లతో సహా చూపెట్టాను, ఏం సాధించారు, ఏం సాధించాయి, ఒడిని ఒకటే. చంద్రబాబు నాయుడు ఏం సాధించారు వ్యతిరేకించిన ప్రతిపక్షాలు అన్నాడు, ఏం సాధించాయి వ్యతిరేకించిన ప్రతిపక్షాలు అని జగన్ తన ట్వీట్లో అన్నాడు. అంటే చంద్రబాబు జగన్ ఇద్దరు కూడా రిమార్కబుల్ సేమ్ పదాలతో మాట్లాడారు బీజేపీకి మద్దతుగా. అందువల్ల అక్కడ విజయ్ లాగా మా ఐడియాలజికల్ రైవల్ బీజేపీ అని వైఎస్ఆర్ అన్నది లేదు, బీజేపీ పైన పోరాడేది లేదు. కానీ ఒకటి ఏంటంటే సింగిల్ గా పోటీ చేస్తారన్నది మాత్రం కామనాలిటీ, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పొత్తులు పెట్టుకోలేదు, టీడీపీ ఎప్పుడు పొత్తులు పెట్టుకోకుండా గెలవలేదు. టీడీపీ హిస్టరీ తీస్తే చంద్రబాబు నాయుడు హిస్టరీ, టీడీపీ హిస్టరీ కాదు. ఎన్టీ రామారావు గెలిచాడు పొత్తులు లేకుండా, చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కూడా సంజయ్ విచార్ మంచితో పొత్తు పెట్టుకున్నాడు స్టార్టింగ్ లో. సో అందువల్ల మీకు చంద్రబాబు నాయుడు హిస్టరీ తీస్తే ఎప్పుడు కూడా పొత్తులు లేకుండా గెలవలేదు, సింగిల్ గా అయితే పోటీ చేయలేదు. సో అందువల్ల అది ఎప్పటికీ వైసీపీ వాడు అటాక్ చేస్తానికి కూడా వాడుతూ ఉంటారు. కానీ అది ఇష్యూ కాదు, పొత్తులు పెట్టుకొని గెలిచారా, ఎలా గెలిచారా అనేది ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఎందుకంటే గెలవడమే కదా. కొంతమంది మా ముందు జాగ్రత్తగా పొత్తులు పెట్టుకోవచ్చు, కొంతమంది పెట్టుకోకపోవచ్చు, అది క్రైటీరియాగా అనలేం. కానీ బట్ ఫ్యాక్ట్ అయితే నిజం, చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకొని గెలిచినప్పుడల్లా పొత్తులు పెట్టుకున్నప్పుడు ఓడిపోయాడు. 2019లో ఎవరితో పొత్తులు లేవు, ఓడిపోయారు. సో అందువల్ల మీకు ఆ హిస్టరీ అయితే ఫ్యాక్ట్, దాన్ని ఇప్పుడు వైసీపీ వాడుతోంది. ఏంటంటే చూడండి, సింగం గా వస్తుంది, కానీ ఇప్పుడు సింగిల్ గా లేదు కదా. ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత సింగం మీకు ఇతర మేకల, గొర్రెల, లేడీల వీళ్ళందరి సహాయం అడుగుతుంది కదా. ఇప్పుడు సింగంగా పోటీ చేసింది కానీ సింగిల్ గా లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కార్పొరేట్ ప్రజలు సింగిల్ గా మెజార్టీ ఇచ్చారు, విజయ్కి మెజార్టీ ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు, లెఫ్ట్ పార్టీ మద్దతు, పీసీకి మద్దతు, వీళ్ళందరి మద్దతు అడుగుతున్నారు కదా. మళ్ళీ ఆ కంపారిజన్ కూడా లేదు. బట్ డెఫినెట్ గా ఒక్క డైమెన్షన్ కో వైసీపీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏకి మద్దతుగా ప్రచారం చేశారు కనుక, మీకు చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిన పార్టీలు గెలవలేదు కనుక మీకు ఆటోమేటిక్ గా జగన్ అక్కడ అవకాశం, గెలిచిన విజయ్ని చంద్రబాబు ఓన్ చేసుకోలేడు కనుక, నాకు తెలిసినంత వరకు మరి చంద్రబాబు గ్రీట్ చేశాడో లేదో కూడా తెలవాలి. విజయ్ అయితే గ్రీట్ చేశాడు, జగన్ అయితే గ్రీట్ చేశాడు. సో ఇప్పుడు ఇంకొక డైమెన్షన్ కూడా మీకు ప్రత్యర్థులు పట్టుకొస్తారు, ఇద్దరు క్రిస్టియన్స్ అని కూడా ఆల్రెడీ మొదలైంది అది కూడా. సో ఆయన జోసెఫ్ విజయ్, ఈయన కూడా క్రిస్టియన్, ఇద్దరిని కూడా క్రిస్టియన్ అనే యాంగిల్లో టార్గెట్ కూడా చేశారు. మీకు అక్కడ తమిళనాడులో టార్గెట్ చేశారు, ఇక్కడ టార్గెట్ చేశారు ప్రజలు పట్టించుకోలేదు, తమిళ ప్రజలు పట్టించుకోలేదు, 2019లో ఆంధ్ర ప్రజలు కూడా పట్టించుకోలేదు. సో అందువల్ల ఇద్దరు కూడా ఆ విషయంలో తమ మత విశ్వాసాల వల్ల మీరు వాస్తవంగా జగన్ ఓపెన్ గానే ప్రాక్టీస్ క్రిస్టియన్ గా తనకు తాను చూపెట్టాడు, కానీ జెరూసలం కూడా వెళ్ళాడు. విజయ్ కులం లేదు, మతం లేదన్నాడు మొదటి నుంచి కూడా. బట్ స్టిల్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ కూడా వివాదాస్పదమైంది. సో అందువల్ల మీకు ఫండమెంటల్ గా రెండు రీజనల్ పార్టీస్, రెండు కొత్తగా పార్టీలు పెట్టారు, ఎస్టాబ్లిష్డ్ పార్టీలతో పోరాడారు. ఇప్పుడు జగన్ పార్టీ పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్, మీకు టీడీపీ, రెండు బలమైన పార్టీలు ఉన్నాయి.
మీకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో కూడా మీకు చెప్పాడు. సో శ్రీకాంత్ రెడ్డి వస్తానంటే నాకే నాది అర్థమైతలేదు శ్రీకాంత్ ఎందుకు తొందరపడతా ఉన్నాడు అని. సో అందువల్ల వాస్తవంగా కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసిన రోజు దేశంలో కాంగ్రెస్ అధికారం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తన పైన కేసులు పెట్టి జైల్లో పెడతారని తెలుసు. అసలు ఏ నమ్మకంతో బయటికి వచ్చి పార్టీ పెట్టాడో ఎవరికి అర్థం కాదు. వాస్తవంగా కేంద్ర మంత్రి పదవి కూడా ఆఫర్ చేశారు. అది కాంగ్రెస్ నాయకులు గులాం నబీ ఆజాద్ అంటే వాళ్ళు బహిరంగానే అన్నారు, తొందరపడ్డాడు జగన్, లేకుంటే ఇవాళ కేంద్ర మంత్రిగా ఉండేవాళ్ళు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యేవారేమో అని. కానీ ఆ ధైర్యం చేశాడు. అందువల్ల ఆ ధైర్యం చేయడంలో విజయ్, రజనీకాంత్లు చేయని ధైర్యం విజయ్ చేశాడు. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ ధైర్యం అయితే చేశాడు, అంతవరకు ఫ్యాక్ట్. ఎందుకంటే రెండు బలమైన పార్టీలను ఎదుర్కొని విడిగా పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీకి విజయ్కి కన్నా ఎక్కువ ధైర్యం చేసినట్టే. ఇదైనా కాంగ్రెస్ పార్టీలో తనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందన్నా వదులుకొని తాను ముఖ్యమంత్రి పదవి ఇవ్వనందుకు పార్టీపై తిరుగుబాటు చేసి సొంతగా పార్టీ పెట్టుకొని బెంగాల్లో మమతా బెనర్జీ లాగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను భూస్థాపితం చేశాడు కదా. సో ఆ రకంగా చూసినప్పుడు ఇంకా జగన్ ఎక్కువ సాహసాన్ని ప్రదర్శించినట్టు. విజయ్ అలా ఆయనకు వేరే రాజకీయ అవకాశం ఏమి లేదు కదా, డైరెక్ట్ గా పార్టీ పెట్టాల్సింది. అందువల్ల ఆ పోలికలో కొన్ని పోలికలు మాట నిజం, కానీ అల్టిమేట్ గా పాలిటిక్స్ విల్ డిసైడ్. సో మీకు నాన్ ఇండియా కూటమి ఉంటూ ఎన్డీఏకు అప్రకటిత మిత్రపక్షంగా జగన్ ఉన్నాడు. ఇప్పుడు మరి విజయ్ కాంగ్రెస్ మద్దతు అడుగుతున్నాడంటే అనివార్యంగా ఇండియా కూటమికి రావాల్సిందే, లేకుంటే అట్లీస్ట్ ఎన్డీఏలో అయితే ఉండడు కదా. సో ఆ తేడా కూడా ఉండదు కదా. అందువల్ల ఇద్దరు లీడర్లకు కంపేర్ చేసేటప్పుడు సర్కమ్స్టెన్సెస్ కన్నా పాలిటిక్సే క్రైటీరియా. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయినా కూడా సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు అంటూ ఉన్నారు মমতা ব্যানার্জি, সরি মমতা বাইট। কেন কিসের জন্য আমরা হারি নিয়ে যাব? হারলে আমি যদি শপথ দিয়ে দিতাম তাহলে আমি এডুকেশনটা করতাম। এখন তো কোশ্চেন ডাজন্ট অ্যারাইজ। জোর করে দখল করে যদি কেউ মনে করে যে আমি কি এডুকেশন দিতে হবে, নো, নট দ্যাট। Now also I want to say that we didn't lose the election. ఈ బెంగాల్ ప్రజా తీర్పుతో ఓడలేదు, కుట్ర వల్లే ఓడిపోయాను, బీజేపీతో పోరాడలేదు, ఈసీతో పోరాటం చేశాను, రాజీనామా చేసే ప్రసక్తే లేదు అంటూ ఉన్నారు. సార్ తాను రాజీనామా చేయకపోయినా ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం సీఎం పదవి పోతుంది. ఎందుకు సార్ మమతా వ్యూహం ఏంటి? ఎందుకు లేదు, ఆమె తన పార్టీని నిలబెట్టుకోవటానికి, క్యాడర్ నిలబెట్టుకోవటానికి అవి చేసే చివరి ప్రయత్నం. మీకు అదే దింపుడు కళ్ళ ఆశ కూడా కాదు కదా, ఎలాగో పవర్ పోయింది. మీకు పార్టీకి మీకు లెస్ దెన్ 100 సీట్స్ వచ్చాయి, కానీ బలమైన ప్రతిపక్షంగా అయితే ఉంటుంది. సో మరి ఆమె ఆ ఓటమిని జీర్ణించుకోలేక అనే మాటలు తప్ప అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పిచ్చారు. అయితే ఆమె ఆరోపణలో ఒకటి మనం గమనించాల్సింది, బీజేపీ ఎన్ని ఓట్లతో గెలిచింది, మీకు ఆ ఫైనల్ లెక్కలు రావాలి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల తీసేసిన ఓట్లు, కలిపిన ఓట్లు, లాస్ట్ బెట్లో కలిపిన ఓట్లు దాదాపు సేమ్ ఉన్నాయి. మీకు ఆల్మోస్ట్ సేమ్. ఫైనల్ లెక్కలు వచ్చాక నేను ఇంకా ఎగ్జాక్ట్ ఫిగర్స్ భవిష్యత్తులో చెప్తాను. కానీ మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పైన బీజేపీకి వచ్చిన ఓట్ల మెజారిటీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల తొలగించబడిన, కొత్తగా యాడ్ చేయబడిన వాదన ఏంటంటే తొలగించిన వాటిలో అత్యధికంగా టీఎంసీ ఓట్లని, మీకు కలిపిన ఓట్లలో అత్యధికంగా బీజేపీ అనుకూల ఓట్లని. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి. మీకు సుప్రీంకోర్టు జడ్జి కూడా ఒక వ్యాఖ్యానించారు, గెలిచిన వారి మెజారిటీ కన్నా కూడా మీకు ఎస్ఐఆర్ లో తొలగించిన ఓటర్ల సంఖ్య ఒకవేళ ఎక్కువ ఉంటే ఏం చేస్తారు అని అడిగారు సుప్రీంకోర్టు జడ్జి. ఇది కీలకమైన పాయింట్. ఎందుకంటే 27 లాక్ ఓటర్లను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో తొలగించారు. తొలగించిన వారికి ఓటర్ అప్లైట్ ట్రిబ్యునల్స్ అని ఉంటాయి. వాళ్ళకి అప్లై చేసుకుంటే ఓన్లీ 1600 మెంబర్స్ అప్లై చేసుకుంటే 1600 మళ్ళీ ఓటు హక్కు ఇచ్చారు. అంటే అర్థమైంది, అందరినీ మళ్ళీ ఓటు హక్కు ఇచ్చారు. కంప్లైంట్ ట్రిబ్యునల్కి అప్పీల్ చేసే వాళ్ళు, మిగతా వాళ్ళు ట్రిబ్యునల్కి అప్పీల్ చేసుకునే పరిస్థితి లేక అవకాశాలు వాళ్ళు వివిధ కారణాలతో చేసుకోలేదు. కానీ మరి 1600 మందికి అందరికీ ఇచ్చేశారు కదా. అంటే 20 లక్షల మంది నిజమైన ఓటర్లు అవి కూడా తీసేస్తారని చర్చ జరుగుతుంది. అది డెఫినెట్ గా కాన్స్టిట్యూషనల్ అంశం. ఎందుకంటే అదే రాబోయే కాలంలో పెద్ద నరేటివ్ అవుతుంది. మీరు చూడండి,
భారతదేశంలో మళ్ళీ ఎమర్జెన్సీ నాటి రాజ్యాంగం విఫలమవుతోంది, రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఎందుకంటే ఇండియన్ ఎలక్షన్స్ కు అవినీతి ఉండొచ్చు, డబ్బు ప్రభావం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది మన దేశ రాజ్యాంగ గొప్పతనం. అది ఆ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఎట్లీస్ట్ మన న్యాయ సూత్రం ఏంటి, జస్టిస్ ఇవ్వడమే కాదు, జస్టిస్ ఇచ్చినట్టు కూడా కనిపించాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగడమే కాదు, ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరిగినట్టుగా కనిపించాలి కూడా. అక్కడ మాత్రం ఎలక్షన్ కమిషన్ ఘోరంగా ఫెయిల్ అయింది. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గా కనిపించడంలో, విశ్వాసాన్ని కల్పించడంలో ఘోరంగా ఫెయిల్ అయింది. సో అందువల్ల ఇది వెరీ సీరియస్ మ్యాటర్ అవి రైజ్ చేస్తున్నది, అందులో అనుమానం లేదు. కానీ అదే సమయంలో నేను రాజీనామా చేయను అంటే ఏముంటుంది, తీసి పడేస్తారు, అరెస్ట్ చేసి లోపలేస్తారు. అట్లా రాజీనామా చేయనట్టు నడుస్తుందా? పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అనేది మన దేశ ప్రజాస్వామ్య గొప్పతనం. అంటే శాంతియుత అధికార మార్పిడి అని నాకు ఒక్కసారి గుర్తు ఉత్తరప్రదేశ్ లో జరిగింది. జగదంబికా పాల్ అనుకుంటాను, ఆయన ఒక ముఖ్యమంత్రి ఉండగా ఇంకో ముఖ్యమంత్రిని రాజభవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ముఖ్యమంత్రి నేను సీట్లో కూర్చుంటా, నేను కాలేజ్ అయ్యా అన్నాడు. సో ఒక విచిత్రమైన పరిస్థితి, ఉన్న ముఖ్యమంత్రి రాజీనామా చేయలే, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా చేసి పడేశాడు. సో అల్టిమేట్ గా ఏం జరిగింది, ప్రమాణ స్వీకారం చేసినంతనే ముఖ్యమంత్రి అయ్యారు తప్ప నేను అక్కడే కూర్చుంటాడు కాలే కదా పని. సో అందువల్ల అల్టిమేట్ గా షీ హాస్ టు గో. కానీ ఈలోగా బెట్ చేయడం ఎందుకు అంటే, తాను స్ట్రీట్ ఫైటర్ అవతారం ఎత్తాను అని ఆమె అపోజిషన్ లో ఉన్న, ముఖ్యమంత్రిగా ఉన్న ప్రత్యర్థులకు నోరు జల్ల నీళ్ళు తాగిస్తుంది. షీఈ్ ఎ స్ట్రీట్ ఫైటర్. మీరు చూడండి, రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వానికి సింహస్వప్నం అవుతుంది మమతా బెనర్జీ. ప్రతిరోజు వేల మందితో రోడ్డు మీదకి వస్తుంది ప్రతి అంశం పైన. సో దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ మమతా బెనర్జీ, దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద బెంగాలీ పాలిటిక్స్ ఆల్సో. బెంగాలీలో వామపక్షాలకు కూడా అనేక పోరాటాలు జరిపి అధికారంలోకి వచ్చారు. వామపక్షాల పాలన ఉన్నప్పుడు మమతా బెనర్జీ చీటికి మాటికి రోడ్డు మీదకి వచ్చినాయి. మీరు 75లో ఎమర్జెన్సీలో అప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ కారు కట్టబడ్డారు. సో ఆ హిస్టరీ అది. సో ఇలా కొత్త కాదు కదా, ఆ హిస్టరీ మీకు 51 years అంటే ఆమె ఇప్పుడు 71 years. సో ఎమర్జెన్సీ సమయంలో 20 ఏళ్ళు 20 years యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ కారుకి అడ్డం పడ్డారు. ఆ హిస్టరీ నాకు 50 ఏళ్ళ హిస్టరీ. సో అందువల్ల వీఆర్ గోయింగ్ టు సీ ది స్ట్రీట్ ఫైట్ చాప్టర్ ఆఫ్ మమతా. ఈవెన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్ట్రీట్ ఫైట్స్ చేసింది కదా, ఐపాక్ పైన దాడి చేస్తే ఇది డైరెక్ట్ ఐపాక్ ఆఫీస్కి వెళ్ళింది. సో చాలా సార్లు స్ట్రీట్ ఫైటర్, సీఎం గా కూడా స్ట్రీట్ ఫైటరే. పశ్చిమ బెంగాల్లో ప్రత్యర్థి పార్టీగా పోటీ చేసినంత మాత్రాన, ప్రత్యర్థి పార్టీగా ఉన్నంత మాత్రాన తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోతే సంబరాలు చేసుకోవద్దు అంటూ ఉన్నారు రాహుల్ గాంధీ. ఏంటి సార్ ఈ మమతా ఓటమి ఇండియా కూటమిపై ప్రభావం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ డైలమా ఏంటంటే, ఒకవైపు ఏమో గెలిచింది బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలో రైవల్, దేశంలో మిత్రపక్షం. అదొక కాంట్రడిక్షన్ అది. సో రాష్ట్రంలో రైవల్, దేశంలో మిత్రపక్షం. కేరళలో కూడా అదే పరిస్థితి, రాష్ట్రంలో సిపిఎం రైవల్, లెఫ్ట్ రైవల్, కేంద్రంలో మిత్రపక్షం. కానీ అక్కడ సంబరాలు చేసుకున్నారు, ఎందుకంటే అక్కడ గెలిచింది కాంగ్రెసే గనక. ఇక్కడేమో బెంగాల్లోమో గెలిచింది కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ కూడా ఓడిపోయిందిగా. సో అందువల్ల గెలిచింది బీజేపీ. అందువల్ల సంబరాలు చేసుకోవడం అంటే, తన రాష్ట్ర స్థాయి రైవల్ ఓడిపోయినందుకు సంబరాలు చేసుకుంటే, దేశమంతా తన రైవల్ అయిన బీజేపీ గెలిచినందుకు సంబరాలు చేసుకుంటూ అవుతుంది కదా. అందువల్ల ఆల్ ఇండియా కాంగ్రెస్ ఉండేటువంటి డైలమా అది. సో ఆ సందిగ్ధత మీకు కనబడింది, అందుకే సంబరాలు చేసుకోవద్దు. మమతా బెనర్జీ పోవడం సంతోషించాల్సిన అంశమే రాష్ట్ర కాంగ్రెస్, కానీ బీజేపీ రావడం సంతోషించాల్సింది కాదు. ఇక జాతీయ రాజకీయాలకు వచ్చేవరకు మమతా ఓటమి సంతోషించాల్సింది కాదు, బీజేపీ గెలుపు ఆందోళన కలిగించేది కాంగ్రెస్ కు. అందువల్ల ఏ రకంగా చూసినా సంబరాలు చేసుకోకపోవడమే కరెక్ట్ అవుతుంది కదా. అందువల్ల ఎందుకంటే గెలిచింది తాము కానప్పుడు ఎవరో గెలిస్తే, అంటే జనరల్ గా తమ శత్రువుని ఇంకోటి వచ్చి కొడితే మనం ఆనందపడతాం, ఇక్కడ కొట్టినోడు కూడా శత్రువే, అది ప్రాబ్లం. నార్మల్ గా ఇప్పుడు మీరు గొడవ మన వద్ద గొడవ పెట్టుకుంటాం, మన ధైర్యం లేదు, ఆనంద బలం లేదు, మనం కాదుకుంటాం. కానీ వాడిని అంతకన్నా బలవంతులు వచ్చి కొట్టాడు అనుకోండి, అతని కంటే కనుడు ఆజెండా మళ్ళా అన్నట్టు. సో పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టింది అన్నట్టు కేసీఆర్ చెప్తుంటారు ఈ సామెత. పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టింది అని. సో పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ సంతోషపడచ్చు పొట్టోడు. కానీ సమస్య ఏంటంటే ఆ పొడుగోడు కూడా శత్రువే కదా. సో అది ప్రాబ్లం ఇక్కడ.
సో అందువల్ల ఇండియా కూటమి క్వశ్చనబుల్ అయిపోయింది. ఒకటే కాదు, ఇప్పుడు మమతా ఓడిపోవడము, స్టాలిన్ ఓడిపోవడమే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా డిఎంకేతో తెగతెంపులు చేసుకొని టీవీకే విజయ్కి మద్దతు ఇవ్వబోతోంది. సో అది మరి డిఎంకే ఇండియా కూటమిలో ఉంటుందా ఇంకా? అంటే రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నా మేము జాతీయ రాజకీయాల్లో ఉంటాము అని డిఎంకే స్టాండ్ తీసుకుంటుందా? లేదు మాకెందుకు ఆబ్లిగేషన్ ఈ ఇండియా కూటమితో, మా బీజేపీతో మాకెందుకు ఘర్షణ, ఇప్పుడు మాకు అవసరం ఏంటి అని డిఎంకే కూడా ఇండియా కూటమి నుంచి ఇనాక్ట్ అయితే చూడాలి. ఎందుకంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్ కు అత్యంత లాయల్ అలై ఏమన్నా ఉందంటే డిఎంకే. అందువల్లనే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ డిఎంకేతో కాకుండా టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ ప్రతిపాదన అంగీకరించలేకపోయింది ఆ డైలమా వల్ల. సో ఇప్పుడు ఒక క్యూరియస్ డెవలప్మెంట్స్ ఇండియా కూటమి. సో మమతా బెనర్జీ బహుశా ఇప్పుడు శశభిషం లేకుండా ఇండియా కూటమిలో ఉంటుంది. ఒకప్పుడన్నా తానే ఇండియా కూటమి నాయకత్వం వహించాలి అని తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ మాట్లాడడం, అది కాంగ్రెస్ పార్టీ కంటగింపుగా మారడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ కు టిఎంసీకి మధ్య ఇండియా కూటమిలో ఉండే కాంట్రడిక్షన్ ఉండదు. ఎందుకంటే ఇద్దరు బాధితులు, ఇద్దరు ప్రతిపక్షాలే కనుక. మమతా బెనర్జీ గెలిచి ఉంటే మామూలుగా ఉండేది కాదు. ఇండియా కూటమి నాకు అప్పచెప్పండి అని చెప్పి కబ్జా చేసుకొని కూర్చునేది. ఇప్పుడు ఆ అవకాశమే లేదు. అందువల్ల ఆ రకంగా కాంగ్రెస్ కి అడ్వాంటేజ్. ఎందుకంటే మీకు టీవీకేను కూడా ఇండియా కూటమిలోకి తీసుకొస్తే మీకు తృణమూల్ మరింతగా ఇండియా కూటమిలో లాయల్ అయిపోతుంది. టీవీకే కూడా వస్తే డిఎంకే ఒకవేళ పోయినా నష్టం జరగదు. ఆ రకంగా ఇండియా కూటమికి లాభం జరుగుతుంది. కాదు డిఎంకే పోయి టీవీకే రాక మమతా బెనర్జీ నేను జాతీయ రాజకీయాలకు సంబంధమే లేదు, నేను రాష్ట్రాన్ని చూసుకుంటాను, ఇండియా కూటమి నాకు అనవసరం అనే స్టాండ్ తీసుకుంటే వేరే రకంగా ఉంటుంది. అందువల్ల చూడాలి, ఇండియా కూటమికి రెండు అవకాశాలు ఉన్నాయి. ఒక అవకాశం టీవీకే కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది కనుక ఇండియా కూటమిలోకి చేరి డిఎంకే కూడా రిటైన్ అయితే అది బ్రహ్మాండమైన అవకాశం. డిఎంకే వెళ్ళిపోయినా టీవీకే వచ్చినా బ్యాలెన్స్ అయిపోతుంది, కంపెన్సేట్ అయిపోతుంది. మమతా బెనర్జీ ఓటమితో ఇక ఇండియా కూటమికి మరింత లాయల్ గా మారిపోతే లాభం. ఇది కాక డిఎంకే పోయి టీవీకే రాక మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల కంప్లీట్ దూరం అయితే ఇండియా కూటమికి నష్టం. అందువల్ల ఏం జరుగుతుందో చూడాలి. రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు రైల్వే శాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ప్రొఫెసర్ గారు, దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ విభజన హామీ నెరవేరింది. ఈ వివరాలు చూస్తే విభజన హామీ నెరవేరింది, కానీ విభజించిన తీరుతో జరిగిన అన్యాయం మామూలు అన్యాయం కాదు. ఏంటా అన్యాయం అంటే మొదటి నుంచి కూడా ఇందులో వివాదం ఏంటి, 2003లో ఈస్ట్ కోస్ట్ ఏర్పాటు చేశారు. జోన్ ఈస్ట్ కోస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ చర్చ ఉంది. ఏంటి ఇప్పుడు ఆ చరిత్ర పక్కకు పెట్టిన ప్రస్తుతానికి మీకు వాల్టేర్ డివిజన్ ను 2 ముక్కలు చేస్తున్నారు. వాల్టేర్ డివిజన్ ను ఒకటి విశాఖ డివిజన్ గా, రెండవది రాయగఢ్ డివిజన్ గా ముక్కలు చేస్తున్నారు. చేయడం కూడా తప్పేమీ లేదు. ఒరిస్సా ప్రాంతం రాయగఢ్ డివిజన్కి వెళ్ళి ఆంధ్ర ప్రాంతం విశాఖ డివిజన్కు వస్తే వాల్టేర్ డివిజన్ లో ఉన్న ప్రాంతాలు ఇవి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ అన్యాయం ఏం జరుగుతోంది అంటే కొత్త వలస కిరణ్డోల్, మీరు అరకు పోయి ఉంటారు కదా, సో ఆ ట్రైన్ ఉంటుంది కొత్త వలస, మీకు విశాఖపట్నం నుంచి అరకు పోతుంటే ఈ కొత్త వలస కిరణ్డోల్, నేను అరకు వెళ్ళాను కనుక చెప్తున్నాను. సో ఈ జోన్ లోనే మీకు కొత్త వలస, కిరణ్డోల్, కోరాపూట్ అంటారు. సో మీకు హైయెస్ట్ గా ఐరన్ ఓర్ సప్లై జోన్ ఇది, ఇనుప ఖనిజం వచ్చేటువంటి జోన్. మీకు రైల్వేలలో ప్యాసింజర్ రెవెన్యూ ఉండదు, ఉండేదే ఫ్రైట్ రెవెన్యూ. ఫ్రైట్ రెవెన్యూకు కీలకమైన కేకే లైన్ అంటారు, కొత్త వలస కిరణ్డోల్. అలాగే ఇప్పుడు కొత్త వలస రాయగఢ్ కూడా ఉంటుంది, కేఆర్ లైన్ అంటారు. సో ఈ రెండు కూడా మీకు రాయగఢ్ డివిజన్ లోకి వెళ్ళిపోతుంది. అంటే మన అరకు ప్రాంతాన్ని తీసుకెళ్లి ఒరిస్సా కేంద్రంగా కలిగిన జోన్ లో కలుపుతున్నారు. ఇది అన్యాయం కాదు ఆంధ్రప్రదేశ్కు. దీనివల్ల ఏమవుతుందంటే విశాఖ డివిజన్ వస్తుంది. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది 18th జోన్. ఇది 18th జోన్ గా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లో ఉన్న గుంతకల్, విజయవాడ, గుంటూరులను మీకు ఈస్ట్ జోన్, సౌత్ కోస్ట్ మీకు ఈస్ట్ జోన్ లో, ఈస్ట్ కోస్ట్ లో ఉన్న
విశాఖపట్నంలోని వాల్టేర్ డివిజన్ లోని కొంత ప్రాంతాన్ని కలిపి ఇప్పుడు సౌత్ కోస్ట్ గా ఏర్పాటు చేస్తున్నారు వైజాగ్ లో. సో ఈ సౌత్ కోస్ట్ జోన్ లో మనకు ఉండాల్సిన కేకే లైన్ కొత్త వలస కిరణ్ లేదు. ఇది మీకు ఇవాళ ఆంధ్రజ్యోతిలో కూడా ఆంధ్రజ్యోతి పత్రికలో వేశారు సార్, అది ఒకసారి చదివి వినిపిస్తాను ప్రేక్షకుల కోసం. కొత్తగా ఏర్పాటైన రాయగడ డివిజన్ పరిధిలో చేర్చిన కొత్త వలస కిరండోల్ కేకే లైన్, కోరాపుట్ రాయగడ కేఆర్ లైన్ నిర్వహణ పనులను విశాఖపట్నం డివిజన్ అధికారులే చూస్తారని రైల్వే వర్గాలు మంగళవారం తెలిపాయి. కొందరు కేకే లైన్ విశాఖ డివిజన్ లోనే ఉంచారంటూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో రైల్వే వర్గాలు ఈ వివరణ ఇచ్చాయి. ఏదైనా డివిజన్ ఏర్పాటు చేసినప్పుడు రైల్వే లైన్లు రైళ్ల నిర్వహణకు కంట్రోల్ రూమ్లు నిర్మించాల్సి ఉంటుంది. రాయగడ డివిజన్ కు అవి పూర్తి స్థాయిలో లేనందున అవి అందుబాటులోకి వచ్చేంత వరకు కేకే లైన్, కేఆర్ లైన్లను విశాఖ డివిజన్ తో పాటు రాయగడ డివిజన్ సిబ్బంది కూడా కలిసి నిర్వహిస్తారని రైల్వే వర్గాలు తెలిపాయి. సో మీకు క్లియర్ గా అప్పుడు కోరాపుట్ రాయగడ్ లైన్ మనకు సంబంధం లేదు, కానీ కొత్త వలస కిరణ్ మనది కదా. ఇప్పుడు వాల్టేర్ డివిజన్ 2 ముక్కలు చేశాను ఇంతకుముందు చెప్పినట్టు. కొత్త వలస కిరణ్ లైన్ ను ఇప్పుడు కొత్తగా ఏర్పడుతున్న విశాఖ జోన్ లో లేదు. ఇది మన జోన్ లోనే ఉండే ఒకప్పుడు వాల్టేర్ జోన్ లోనే. కానీ వాల్టేర్ జోన్ 2 ముక్కలు చేసి ఒరిస్సా ప్రాంతాలను ఈస్ట్ కోస్ట్ జోన్ లో, ఆంధ్ర ప్రాంతాలను సౌత్ కోస్ట్ జోన్ లో చేస్తే పని అయిపోయింది. కానీ అది జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు అంటే ఒరిస్సా నుంచి ఒత్తిడి. ఒరిస్సాలో బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు కాదు, అధికారంలో లేనప్పుడు కూడా బీజేపీకి అక్కడ బలమైన రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ లో అడిగేవాళ్ళు లేరు కదా మనకు. మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఎప్పుడో వెనముక లేకుండా ప్రవర్తిస్తున్నారు. మోడీ ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదానే వదిలేశారు, ఇది ఎప్పుడు అడుగుతారు. సో వీళ్ళు వదిలేస్తారు గనక ఇక్కడ బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు లేవు గనక పట్టించుకోవడం లేదు. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఆయన విశాఖ ఉత్తరాంధ్ర 3 జిల్లాల ఎమ్మెల్సీగా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఆయనే రైల్వే మంత్రి లేఖ రాశారు, వేరే వాళ్ళు కాదు. ఇప్పుడు మాధవే లేఖ రాశారు. ఏమని? ఈ కొత్త వలస కిరణ్ ఆంధ్ర ప్రాంతానికి, మాకు విశాఖ జోన్కి ఆదాయం వచ్చే ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని తీసేస్తే మిగిలేదేమీ లేదు, ఆదాయం లేని ప్రాంతం మాకు మిగులుతుంది. అందువల్ల ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కిరణ్ కొత్త వలస కిరణ్ లైన్ ను విశాఖ డివిజన్ లోనే ఏర్పాటు చేయండి అని రాసిన లేఖ. అంటే వాళ్ళ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రాసిన లేఖను కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. పైగా చంద్రబాబు నాయుడు మీకు గూగుల్ డేటా సెంటర్ ప్రారంభం అప్పుడు అశ్విని వైష్ణవ్ కలిసినప్పుడు కూడా నాకు గుర్తున్నంత వరకు ఈ రాష్ట్ర చంద్రబాబు అడిగాడు, అడగలేదని కూడా మనం చెప్పలేము. ఒత్తిడి తేలేదన్నది నా విమర్శ. చంద్రబాబు అడిగారు, కానీ చంద్రబాబు నాయుడు కోరికను కూడా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. మరి ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ గొప్పది సాధించింది అని ఎందుకు చెప్తున్నారు? సో ఇప్పుడు మీరు సాధించింది ఏంటి? మోడీ భాషలో చెప్పాలంటే తల్లిని తీసి బిడ్డను తీసి తల్లిని చంపారు. సరిగ్గా ఎప్పుడు ఆ రోజేమో ఆంధ్రను తల్లిగా ఉదాహరణ చెప్పాడు, ఇప్పుడు తెలంగాణను తల్లిగా చేసి తెలంగాణను నష్టం చేసి ఆంధ్రకు న్యాయం చేశారు. అది ఇప్పుడు చేసేది అంతే. అది కూడా చెప్తాను వివరం ఏంటి అని. కానీ ఆంధ్రకు నిజంగా న్యాయం చేయాలి అంటే మీకు అత్యంత ఆదాయంతో కూడిన విశాఖ డివిజన్, పాత వాల్టేర్ డివిజన్ లోని విశాఖ ఈ కొత్త వలస కిరణ్ లైన్ ను విశాఖ జోన్ లో చేరిస్తేనే ఆ సౌత్ కోస్ట్ జోన్ కు ఆర్థిక పరిపుష్టి ఉంటది. లేకపోతే ఆర్థిక పరిపుష్టిని కోల్పోతుంది. మీరు ఏం చేశారు? ఒక తెలుగు రాష్ట్రానికి అన్యాయం చేసి మరో తెలుగు రాష్ట్రానికి లాభం చేశారు. ఈ ప్రాసెస్ లో ఒడిస్సాకు భారీగా లాభం చేశారు. మరి ఇది ఎక్కడ రాజకీయంగా అక్కడ ఇందులో డబుల్ ఇంజన్ సర్కార్ ఏముంది? ఇందులో మీరు సెలబ్రేట్ చేసుకునే అంశం ఏముంది? అన్ఫార్చునేట్లీ తెలుగు పత్రికలు నేను క్విక్ గా చూశాను, పేజ్ 1లో ఎక్కడ ఈ అంశాన్ని రైజ్ చేయలేదు. ఇది అన్యాయం అని రైజ్ చేయాలి కదా. ఈ ప్రశ్న వస్తోంది కనుకనే సోషల్ మీడియాలో కొంతమంది ప్రచారం చేసుకుంటున్నారు. కేకే లైన్ కొత్త వలస కిరణ్ లైన్ కొత్తగా ఏర్పడుతున్న విశాఖ డివిజన్ లోకి వచ్చిందని దానికే రైల్వే అధికారులు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఆంధ్రజ్యోతిలో చదివింది అదే. సో కేవలము ఈ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు రాయగఢ్ జోన్ లో క్రియేట్ అయ్యేంత వరకే జాయింట్ గా చూస్తారు తప్ప ఆదాయం మనకు రాదు. అంటే ఆంధ్ర భూభాగం నుంచి నడిచే గూడ్స్ ట్రైన్ల ఆదాయం ఒరిస్సాకు ఇచ్చేస్తూ ఆంధ్రప్రదేశ్ కు ఆదాయం లేని ప్రాంతాన్ని మిగిల్చి ఇప్పుడు మీరు కోరిన కోరిక తీర్చాం కదా అంటున్నారు. ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా?
ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల కొరకు పనిచేయాల్సిన మీడియా ప్రశ్నించదు? ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మాట్లాడాల్సిన రాజకీయ నాయకులు ప్రశ్నించరు? ఇప్పుడు నేను ప్రశ్నించాను కదా, నీకు తెలంగాణలో నీకేం సంబంధం అని అడుగుతాను. ఇంత అన్యాయం చూడండి. నేను అడుగుతున్నాను ఎవరికి? తెలుగు ప్రజలకు అడుగుతున్నాను. భారత ప్రజలకు అన్యాయం జరిగి అడుగుతాను. సో తెలుగు ప్రజలకు అన్యాయం జరిగితే ఇప్పుడు నన్ను కౌంటర్ చేయలేక మీరు తెలంగాణలో నీకే పని అంటారు. ఏం చేయాలి మరి? ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు మౌనంగా ఉంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల కొరకు గొంతు దించుకునే మీడియా మౌనంగా ఉంటే ఏం మాట్లాడాలి? ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రశ్నించకపోతే ఏం ఎవరు మాట్లాడాలి? మా పని అది కదా, పబ్లిక్ ఇంటలెక్చువల్ రోల్ ప్లే చేయాలని ఆశపడే మాలాంటి వాళ్ళ పనిదే. ప్రజల తరఫున రైజ్ చేస్తాం ప్రశ్న. సో అందువల్ల మీకు ఇప్పటికైనా చెప్పండి, కొత్త కొలస కిరణ్ డోల్ ఇనప ఖనిజం రవాణా అయ్యేటువంటి ఆదాయం వచ్చే మార్గాన్ని సౌత్ కోస్ట్ లోనే చేర్చారని చెప్పి చంద్రబాబు నాయుడుతో చెప్పించండి. నేను ఆంధ్రజ్యోతి కథనం ఆధారంగా మాట్లాడుతున్నా. నేను గెజిట్ నోటిఫికేషన్ ఇంకా చూడలేదు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ప్రకారమే చెప్తున్నాను ఇది అన్యాయం జరుగుతుంది అని. ఇక తెలంగాణకి ఎట్లా అన్యాయం జరుగుతుంది మీరు ఈనాడు కథనం చదవండి చెప్తాడు. ఇవాళ ఈనాడులో వచ్చింది, వేరేది కాదు. ఏం చేశారు? సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్న గుంతకల్, విజయవాడ, గుంటూరు ఈ మూడింటిని తీసేశారు. ఇప్పుడు మిగిలేది ఏంటి? సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ అనుకుంటారు మహారాష్ట్రలోని. అంటే 6 జోన్లలో 3 జోన్లు సౌత్ సెంట్రల్ రైల్వే తీసేశారు. అండ్ దాని వల్ల సౌత్ సెంట్రల్ రైల్వే పరిధి సగానికి సగం తగ్గుతుంది. 6637 కిలోమీటర్స్ ఉండాల్సిన దక్షిణ మధ్య రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే లైన్ 3589 కిలోమీటర్స్ తగ్గుతుంది. చిన్న సబ్మిషన్ సార్, ఇక్కడ ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ జరిగే నష్టం మీద వార్త వేయలేదు. జస్ట్ అంటే ఇలా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు గురించి వార్త వేస్తే సాక్షిలో ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో ఫ్రంట్ పేజ్ లో వేశారు సార్. కేకే లైన్ పాయే వాల్తేరు డివిజన్ రద్దు, విశాఖ రాయగడ రైల్వే డివిజన్ లో ఏర్పాటు అని చెప్పి అంటే సాక్షిలో వేశారు. ఆహ్వానించుదాం కానీ జగన్ ప్రశ్నించారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో అడగాలి కదా. ఇప్పుడు అడిగితే సంతోషం, ఎందుకంటే అడుగుతారు. ఇప్పుడు లాస్ట్ టైం కూడా మీకు డీలిమిటేషన్ వచ్చేప్పుడు వైవి సుబ్బారెడ్డి ప్రత్యేక హోదా ప్రస్తావించి వదిలేశారు. ప్రస్తావించిన వేరు, ఆ మేరకు సాక్షుల్లో రావడాన్ని ఆహ్వానించాలి. మరి ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ప్రజల కొరకు కదా, వాళ్ళు అడగాలి కదా. అధికారంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నవి పార్టీలు కాదు, పత్రికలు కావు కదా. పత్రికలు ఇప్పుడు సాక్షి అయితే పోనీయండి, అది పార్టీ పత్రిక కనుక. ఈ మిగతా ఇండిపెండెంట్ పత్రికలు కదా, మీరెందుకు అడగరండి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం? అన్యాయం కదా. సో ఎందుకంటే ఇక తెలంగాణకు జరిగిన అన్యాయం చెప్తున్నాను. సౌత్ సెంట్రల్ రైల్వేలో 6 జోన్లు ఉంటే 3 జోన్లు తగ్గించారు. ఇప్పుడు మిగిలింది కేవలం 3 జోన్స్. సో విజయవాడ, గుంటూరు, గుంతకల్ పోయింది. అది న్యాయమే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం కనుక ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన సౌత్ కోస్ట్ జోన్ లోనే ఉండడం న్యాయం. నేను దానికి ఏం అభ్యంతరం చెప్పడం లేదు. అయితే ఒక పాయింట్ కూడా ఉంటుంది, జోన్ లో ఖచ్చితంగా ఆ రాష్ట్రమే ఉండాలి అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మన దగ్గర కూడా మహారాష్ట్రలోని సౌత్ సెంట్రల్ రైల్వేలో మహారాష్ట్ర జోన్ కూడా ఉంది కదా. నేను అందుకే అట్లా జాగ్రఫీ, స్టేట్ వైడ్ జాగ్రఫీ అంటలేను. కానీ ఆంధ్రప్రదేశ్కు ఉన్న ప్రత్యేకత వేరు, మీకు మహారాష్ట్ర ఇష్యూ వేరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడింది కనుక అప్పటి వరకు సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్ మీకు ఇప్పుడు కొత్తగా ఏర్పడుతున్న సౌత్ కోస్ట్ లోకి వెళ్ళడం కరెక్ట్ అవుతుంది. దానికి ఏమి నేను అభ్యంతరం చెప్పను. కానీ దానివల్ల తెలంగాణకి అయితే నష్టం జరుగుతున్న మాట కాదనిలేం కదా. మీకు ఆదాయం రీత్యా నష్టం జరుగుతుంది. ఎందుకంటే గుంతకల్, గుంటూరు ఈ ఆదాయం వచ్చే ప్రాంతమే కదా విజయవాడ. ఇకపోతే పోనీయండి, అదంటే తప్పదు. ఇప్పుడు ఆదాయం వచ్చే హైదరాబాద్ తెలంగాణకు దక్కింది కదా. ఆ ఆదాయం వచ్చే హైదరాబాద్ తెలంగాణకు దక్కినప్పుడు ఆదాయం వచ్చే గుంతకల్, గుంటూరు, విజయవాడలో ఆంధ్రాలో ప్రధానంగా ఏర్పడుతున్న ఆంధ్ర హెడ్ క్వార్టర్స్, విశాఖ హెడ్ క్వార్టర్స్ గా, నేను ఏ రాష్ట్రం అని హెడ్ క్వార్టర్స్ ఆధారంగా చెప్తున్నా. రైల్వే హెడ్ క్వార్టర్స్ సౌత్ కోస్ట్ హెడ్ క్వార్టర్స్ ఆంధ్రలో ఉంటుంది కనుక అక్కడికి వెళ్ళడం న్యాయమే, నేను దానికి అభ్యంతరం చెప్పను. కానీ మరి కాజీపేట్ డివిజన్ అడుగుతున్నారు చాలా కాలంగా. దీని సంగతి ఏంటి? మరి తెలంగాణకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? మీరు ఇప్పుడు వాల్టేర్ డివిజన్ ను 2గా విభజించి ఆంధ్ర ప్రాంతము, విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికైన విశాఖ డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. అఫ్ కోర్స్ అందులో కొత్త వలస కిరణంలో లేదు, కానీ ఏర్పాటు చేస్తున్నారు. అట్లీస్ట్ మరి రాయగఢ్ డివిజన్ ఒరిస్సాకి ఏర్పాటు చేస్తున్నారు.
ఏం తెలంగాణ ఏం పాపం చేసుకుంది? ఎందుకు ఏర్పాటు చేయకూడదు ఈ పనిలో కాజీపేట డివిజన్ కూడా? ఎందుకు ఏర్పాటు చేసుకున్న న్యాయం అవుతుంది? రాష్ట్రాన్ని విభజించి ఆ విశాఖ హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి ప్రాంతాలను ఆంధ్రలో కలపడం న్యాయమైనప్పుడు తెలంగాణకు ఆ మేర కంపెన్సేషన్ చెయ్యాలి కదా. కాజీపేట డివిజన్ చేయొచ్చు కదా. కాజీపేట డివిజన్ కింద ఎవరికి అభ్యంతరం లేదు కదా. ఎందుకు కాజీపేటలో కొత్త డివిజన్గా ఎందుకు చేయడం లేదు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. మరి రాయగడ్డ కొత్త డివిజన్ చేశారు కదా, ఉన్న సంబాలపూర్ డివిజన్లో కలపలేదు కదా. మీరు అక్కడ రాయగడ్డ కొత్త డివిజన్ చేశారు, వాల్టే డివిజన్ డివైడ్ చేసి ఒరిస్సాలోని ప్రాంతాలే కాదు ఆంధ్రాలోని ప్రాంతాలు కూడా కలుపుకున్నారు కదా. రాయగఢ డివిజన్లో సంబాలపూర్ డివిజన్లో ఉంచొచ్చు కదా, ఉంచలేదు కదా. అంటే ఫండమెంటల్ గా మీరు చేస్తున్నది ఏంటి? సమ్మరీగా తెలంగాణకు నష్టం చేసి ఆంధ్రాకు దక్కాల్సిన న్యాయం చేశారు. దక్కాల్సిన న్యాయం అందుకే ఆంధ్రాకు లాభం చేశారు అంటలేదు నేను. తెలంగాణకు నష్టం జరిగినా ఆంధ్రాకు చేయాల్సిన న్యాయం 12 ఏళ్ల తర్వాత చేశారు. కానీ ఆంధ్ర కన్నా పూర్తిగా న్యాయం చేశారా అంటే ఆంధ్రకు వెన్నుపోటు పడిసి ఒరిస్సా ప్రయోజనాలు కాపాడారు. సో దీన్ని ఏమనాలి? పోనీ ఆంధ్రాకు దక్కాల్సిన న్యాయం చేస్తున్నప్పుడు తెలంగాణకు అనివార్య నష్టం జరిగినప్పుడు దానికి ప్రత్యామ్నాయం అయితే కాజీపేట డివిజన్ చేయాలి కదా. ఇప్పుడు హైదరాబాద్ను ఆంధ్ర కోల్పోయినప్పుడు మీకు రాజధాని కోల్పోతాను అని చెప్పి అమరావతికి సాయం చేయాలని మనం అడుగుతున్నాం కదా. ఇప్పటికీ కూడా ఎందుకు అడుగుతున్నాం? రాజధాని ఆంధ్ర ప్రాంతం కోల్పోయినప్పుడు ఖచ్చితంగా కేంద్రం బాధ్యత. అది కూడా సీమాంధ్ర ప్రజల కోరికకు భిన్నంగా రాష్ట్రాన్ని విభజించారు కనుక ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ కడపలో స్టీల్ ప్లాంట్ ఇవ్వాలి, మీకు తూర్పు కాకినాడలో రిఫైనరీ ఇవ్వాలి. ఎందుకు అడుగుతున్నాం? ఆంధ్రకు నష్టం జరిగింది. ఒక నష్టం ఎందుకు జరిగింది? హైదరాబాద్ తెలంగాణలో ఉంది కనుక అనివార్యంగా తెలంగాణకు పోతుంది. అది కానీ తప్పదు కదా. మరి ఆంధ్ర నష్టం జరిగింది కదా. ఇప్పుడు నేను అనేది అనివార్యంగా గుంతకల్, విజయవాడ, గుంటూరులో ఆంధ్రాకు వెళ్తాయి, సౌత్ కోస్ట్కి వెళ్తాయి. వెళ్ళడం కరెక్ట్. అప్పుడు లేదు కనుక సౌత్ సెంట్రల్లో ఉన్నది. కానీ మరి కాజీపేట డివిజన్ ఎందుకు చేయకూడదు తెలంగాణకు కంపెన్సేషన్ గా? ఆ డిమాండ్ ఎందుకు ఒప్పుకుంటలేదు మీరు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అంటే తెలంగాణ నాయకులు అడగాలి, మా కాజీపేట డివిజన్ ఎందుకు అన్యాయం చేశారు? ఆంధ్ర నాయకులైతే మాకు ఇలా జోన్ ఇచ్చినట్టు ఇచ్చి ఏమి లేకుండా ఎట్లా? సో జోన్ ఇచ్చారు, మీ కోరిక తీర్చాం, కానీ మీకు ఆదాయం వచ్చే కేకే లైన్ తీసుకెళ్లి ఓవరెన్సాల కలిపారు. ఏం లాభం దానివల్ల? ఇది ఎందుకు అడుగురు అనేది నా ప్రశ్న.